వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మాటూరి గౌడన్స్ దగ్గర రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. పోలవరం మండలం గుటాల గ్రామానికి చెందిన పొన్నూరి సూరిబాబు అనే ధాన్యం వ్యాపారిని నమ్మి మోసపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నూరు సూరిబాబు అనే వ్యక్తికి సుమారు 250 మంది రైతులు మొక్కజొన్నలు విక్రయించారు. కొంతకాలం అక్రమంగా లావాదేవీలు జరిగిన గత 2 నెలల క్రితం నుంచి రైతులకు సొమ్ములు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా రైతులందరూ కలిసి వ్యాపారి సూరిబాబును నిలదీశారు. వ్యాపారి సూరిబాబు సమాధానం చెప్పకపోవడంతో కొయ్యలగూడెం మాటూరి గౌడన్స్ లో ఉన్న వ్యాపారి సూరిబాబుకి ఉన్న ధాన్యం మొక్కజొన్నలు లారీలు వేరే చోటుకు తరలించేందుకు ప్రయత్నం చేశారు వ్యాపారి సూరిబాబు. విషయం తెలుసుకున్న రైతులు గౌడన్స్ దగ్గరికి వచ్చి అతని లారీలను రోడ్డుపై నిలుపుదల చేసి మా సొమ్ములు మాకు చెల్లించకపోతే పురుగుమందు తాగైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటాము అంటూ రైతులు ఆందోళన చేపట్టారు. దీనిపై రైతులందరూ కలిసి కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించినట్లు రైతులు తెలియజేశారు. పోలవరం అండి, గోదవరం గ్రామం, ఏలూరు జిల్లా అండి. నా పేరు కొంచెం మురళి అండి. నేను పౌరు పొలం 30 ఎకరాల దాకా చేస్తానండి. చేస్తే ఆ 30 ఎకరాల్లో పండి మొక్కలు మొత్తం సులువుగా తీసామండి. అవి కొంచెం పోయి అలాగేలా పండేయండి సగం సగం పంటల కింద గాజు నుంచి పడిపోయింది. అంతంత మాత్రం కింద వస్తే అవి మొత్తం చూస్తే 13 లక్షల రూపాయలు చూపించే ఉంటాం. మనకి మాకు వచ్చి 3 లక్షలు వేసారండి. అకౌంట్ నుంచి వచ్చినాయండి. ఇంక అప్పటి నుంచి మాకు డబ్బులు వేయట్లేదండి. మాకు ఆ కూలీలు కొట్టి కూడా రాలేదండి అతను ఇచ్చినవి. అయితే మేము పొద్దున సాయంత్రం చీరో పని చేసుకుంటే అతని ఇంటికి రోజు వెళ్తామేనండి. సాయంత్రం పొద్దున్న వాళ్ళు అరుగుపోని క్యాసెట్లాగా ఒకటే సమాధానం, నాకు ఇవ్వలేదు, నేనేం చేయను అంటమేనండి. పురుగుమంది తాగుతామని మేము చెప్పినా సరేనండి. మా ఇంటి ఎదపాలి తాగి సావండి అంటున్నారు, కానీ ఆడ ఎత్తేనే ఇస్తామన్నారు. ఆయనలో చెప్తున్నారండి. అలాగే ఇతను కూడా 9 లక్షలు ఇచ్చాడండి. నా పేరు పన్నూరు నరసింహరావు అండి. మాది పోలవరం మండలం, పోలవరం నియోజకవర్గం, పోలవరం అండి మాది. మేము గత 10-12 సంవత్సరాలుగా కమిషన్ వ్యాపారస్తుడు పన్నూరి సూరిబాబు అనే రైతు కోటాల నుంచి కమిషన్ వ్యాపారం వచ్చి వ్యాపారం చేస్తున్నాడండి. ఆ వ్యాపారం నిమిత్తం నమ్మకం మీద పోలవరం, కృష్ణారాపేట, పరిశ్రమ కోటాల రైతులు అందరూ కలిపి ధాన్యం అయితే మొక్కజొన్నలు అయితే ఆయనకు అమ్మి ఉన్నామండి. గత 3 నెలలుగా మమ్మల్ని రేపిస్తారు మాపిస్తారని జరుగుతూనే వస్తున్నాయండి. మాకు ఒక అనుమానం వచ్చి మా గొడవలో ఇక్కడ పొయ్యిలగూడెం పలానా గొడవలో సరుకు దిగింది లారీ బిల్లుల ద్వారా, కానీ అనుమానం పడి మనం అడిగి ఇవాళ ఆయన తీసుకుని ఇక్కడ పొయ్యిలగూడెం రావడం జరిగిందండి. మా రైతులకి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తాం. పోలవరం అండి, నొందగూడెం గ్రామం, ఏలూరు జిల్లా అండి. నా పేరు కొంచెం మురళి అండి. మేము పన్ను పొలాలు చేసుకుంటామండి 30 ఎకరాల వరకు. అయితే ఆ పన్ను ఇచ్చి పొలాలు పెట్టుబడి చేసుకుంటే వచ్చిన పంట అంతా సూరిబాబు గారికి అమ్మామండి. పొన్నూరు సూరిబాబు అండి కోటాలండి అమ్మామండి. అమ్మితే అతనేమో ఎవరికో సాగుకారికి ఇచ్చాను, అతను ఎవరు డబ్బులు ఇవ్వలేదంట మాకు వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నాడండి. నా పేరు ఆకుల రాజా అండి. పోలవరం మండలం, పోలవరం. మా పోలవరం మండలంలో ఉన్న రైతులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలం మేము కష్టపడి పండించిన పంట అంతా ఒక కమిషనర్ దారికి, పన్నూరు సూరిబాబు అనే ఒక కమిషనర్ దారికి మేము అమ్మడం జరిగింది. అతను వేరే కమిషనర్ దారికి అమ్ముకుని అతను ఎవరో నాకు తెలియదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆయన ఇస్తేనే కానీ నేను ఇవ్వలేనని ఆయన చెప్పడం వల్ల ఏ కళ్ళంలో అయితే మేము బళ్ళు లోడ్ చేసామో ఆ బళ్ళు నెంబర్లు పట్టుకుని ఆ బళ్ళు ఇక్కడ ఈ గోడౌన్లో అన్లోడ్ జరిగినాయి అని మేము తెలుసుకుని ఇక్కడ సరుకు కాడికి వస్తే ఈ సరుకు మాదని మేము గుర్తించగలిగాం. ఈరోజు ఇక్కడ పోలవరం మండలం రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి మేము నిన్నే ఈ విషయం తెలిసింది మాకు. నిన్న తెలిసేటప్పటికి ఈ సరుకు అంతా వేరే గొడవలోకి ఇచ్చేసేస్తుండగా మేమందరం వచ్చి ఇక్కడ అడ్డుకున్నాం. దగ్గర 2,50,00,000 వరకు ఈ రైతుల సొమ్ము అనేది ఇక్కడ ఉంది. ఇదిగో ఈరోజు తాగి చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు ఈ రైతులకి. మేమందరం కూడా రోజు గడిచే పరిస్థితి లేదు. అందరం కూడా చిన్న సన్నకారు కౌలు రైతులు. ఇందులో ఎవరికి కూడా 1 ఎకరం సొంత పొలం కూడా లేదు. ఈరోజు కౌలుకి ఇచ్చిన రైతులు మీరు పాత డబ్బులు కౌలు కడితేనే కానీ మళ్ళీ మాకు పొలాలు ఇవ్వనంటున్నారు. ఈరోజు మా గోదావరిలో మునిగిపోయి మా పొలాలన్నీ అలా నీటిలో ఉన్నాయి. మాకు బయటికి రావడానికి దారి లేదు. ఇక్కడ ఈ గొడవలో ఉన్న సరుకు మాది.